హలో 1 కేజీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండ్ యూనికార్న్ థీమ్లో చేయమన్నారన్నమాట కస్టమర్ అయితే. ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను వెనిలా స్పాంజ్ని ముందుగానే బేక్ చేసి చల్లార్చిన తర్వాత లేయర్స్లో కట్ చేసుకున్నాను అనమాట. కూడా మనం ముందుగానే చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇవి రెండు చల్లారిన తర్వాత మాత్రమే కేక్ ఐసింగ్ చేసుకోవాలి. లేకపోతే వేడిగా ఉన్నప్పుడు మనం కేక్ని చేసినాం అనుకోండి, అది ముద్దగా అయిపోయి మనకు తినడానికి అంత మంచిగా అనిపించదు. తినేటప్పుడు పిండి మాదిరిగా అనిపిస్తుంది. వెనీలా స్పాంజ్ని తీసుకొని షుగర్ సిరప్తో తడపాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ కోటింగ్ వేయాలి. హోమ్ మేడ్ బటర్ స్కాచ్ సాస్ చేయమన్నారండి. అవి అన్నీ కూడా హోమ్ మేడే చేయమన్నారు అనమాట కస్టమర్ అయితే. వీడియోలో చూపిస్తున్నట్టు ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. మనకి జ్యూసీ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ సిరప్ని ఎక్కువ వేసుకోవాలి. కస్టమర్స్కి అయితే కొంచెం డ్రైగా కావాలంటారు, కొందరు కస్టమర్స్ అయితే నాకు జ్యూసీగా కావాలంటారు. వాళ్ళకి ఏ విధంగా ఇష్టం ఉంటుందో ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. బటర్ స్కాచ్ సాస్ అనేది నేను ఏ విధంగా చేశానో అప్కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేశాను. ఇలా స్పాంజ్ని ఏ విధంగా చేసుకోవాలనేది నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేసుకుంటాను. సిరప్ చేసేటప్పుడు కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవద్దు, ఎందుకంటే స్వీట్ అవుతుంది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఈ కేక్స్ని ఎలా ప్రైస్ డిసైడ్ చేయాలంటే ఈ కేక్స్ మీద మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ప్లస్ రా మెటీరియల్స్ అండ్ ప్యాకేజింగ్ కాస్ట్ని అన్నీ ప్లస్ చేసి మాత్రమే మనం ప్రైస్ చెప్పాలి. బయట బేకరీస్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూసుకొని మనం ఛార్జ్ చేయాలి. మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాం కాబట్టి ప్రైస్లో కాంప్రమైజ్ అవ్వద్దు. మనకి అర్జెంటుగా 1 అవర్లో 2 అవర్స్లో కేక్ ఆర్డర్స్ వస్తే మాత్రం మనము చేయలేము, ఎందుకంటే మనకి 1 కేక్ బేక్ చేయడానికి 1 అవర్ టైం తీసుకుంటుంది. ప్లస్ కూల్ అవ్వాలి ఆ స్పాంజ్ కూడా, ఐసింగ్ ప్లస్ మళ్ళీ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో హోమ్ బేకర్స్ మాత్రం ప్రీ ఆర్డర్సే తీసుకుంటారు. మనం ఒక కేక్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ చేస్తూ మనకు ఫినిషింగ్ ప్లస్ ఐసింగ్ ఏ విధంగా చేయాలనేది మనకు చేస్తూ అలవాటు అయిపోతుంది. మిడిల్ లేయర్లో క్రీమ్ తక్కువన్నా పర్లేదు, కానీ సైడ్స్కి మనకు కొంచెం ఎక్కువ క్రీమ్ పడుతుంది, మరీ ఎక్కువ కాదు. ఆ కేక్ లేయర్స్ అయితే ఏవైతే కనిపించకుండా మనము క్రీమ్ని అయితే పెట్టేసేయాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన 1 అవర్కి మనకు అది క్రాక్ లాగా కనిపిస్తుంది. మనం ఫస్టే క్రమ్ కోట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే ఆ క్రమ్స్ మిడిల్లో క్రీమ్లో కలిసిపోయి అది మనకు ఫినిషింగ్ నీట్గా అంత అనిపించదు. సో మనం క్రమ్ కోట్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. నెక్స్ట్ మనకు కస్టమర్ ఏ విధంగా అయితే డిజైన్ సెండ్ చేశారో ఆ విధంగా మనం క్రీమ్స్ని అయితే కలర్ క్రీమ్ని అయితే ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్ క్రీమ్ మాత్రమే సపరేట్గా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక కేక్ మనకు ఫినిషింగ్ సరిగా రావాలి అంటే ఫస్ట్ ఒక డమ్మీ కేక్ని తీసుకోవాలి. ఒక బౌల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, దాని మీద చాలా డేస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే మనకు ఫినిషింగ్ అనేది ఈవెన్గా వస్తుంది. మనం క్రీమ్ని కలర్ చేసేటప్పుడు ఏ కలర్ మిక్స్ చేసుకుంటే ఏ కలర్ వస్తుంది అనేది మనకు ముందేనే తెలిసి ఉండాలి. లేదంటే ఆ కలర్ చేసిన తర్వాత సేమ్ కలర్ రాకుంటే మళ్ళీ క్రీమ్ అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక బౌల్లో మళ్ళీ ఇంకొక క్రీమ్ కలపాల్సి వస్తుంది. 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఈ విధంగా మనం క్రీమ్ పెట్టేసుకొని స్పాచులా తోటి ఈవెన్గా మనం సెట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్రీమ్ మిగులుతుంది, తర్వాత ఆ ఎక్స్ట్రా క్రీమ్ని అంతా కూడా ఒక బౌల్కి తీసేసేయాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే తొందరగా చేస్తారు కేక్స్ అయితే. ప్రాక్టీస్ లేని వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఫినిషింగ్ సరిగా రాక కొంచెం మెంటల్ ప్రెషర్ వస్తుంది. కస్టమర్ సెండ్ చేసిన పిక్లో అయితే నాకు 3 కలర్స్ ఉండే, సో నేను ఆ విధంగానే అన్ని కలర్స్ మిక్స్ చేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ముందు ఫోటోని చూసుకుంటూ ఆ పిక్చర్లో ఎలా ఉందో మనం అంతే క్లారిటీగా కేక్ డిజైన్ అయితే మనం డెకరేట్ చేసేసుకోవాలి. ఈ కేక్ కావాల్సిన ఫాండెంట్ థీమ్స్ని అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం హార్డ్ అయితే చేసుకోవాలి, వాటిని హార్డ్గా అయిన తర్వాత మాత్రమే మనము డెకరేట్ చేసేసుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత అవి మెల్ట్ అయిపోవడం జరుగుతుంది. కస్టమర్ కూడా ఈ కేక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నారు. డైలీ పెట్టే వీడియోస్లో ఈ విధంగా కేక్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సో మీరు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఈ కేక్ ఏ విధంగా డెకరేట్ చేశానో కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.